ఇప్పుడు మనం 2024 సంవత్సరం 13వ తేదీ మే నెల గుజరాత్ టీం అలాగే కేకేఆర్ టీం 2 ఆడబోతున్నాయండి. ఈ 2 టీంలో ఎవరు విన్ అవుతారో ఖగోళ శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. ఎవరు విన్ అవుతారు. ముఖ్యంగా చూడాలంటే మాత్రం 7 ఓవర్లు పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా మాత్రం చాలా వరకు కీలకమయ్యే అవకాశం ఉంది. టాస్ కీలకమయ్యే అవకాశం ఉందండి. కానీ మాత్రం బ్యాటింగ్ కష్టం ఉండే అవకాశం ఉంది. పెద్ద బౌండరీ లైన్ ఉండే అవకాశం ఉంది. చాలా వరకు మాత్రం కష్టపడి పరుగులు తీసే అవకాశం ఉన్నది. 2 టీంలైనా సరే, ఇటు కేకేఆర్ టీం అయినా సరే, ఇటు జీటీ టీం అయినా సరే, రెండు టీం తరపు వారు ఆటగాళ్ళు చాలా వరకు కష్టపడి చెమటోడ్చి ఆడే అవకాశం ఉన్నదండి. హోరాహోరీగా సాగే అవకాశం ఉందండి. కానీ బ్యాటింగ్ ఆడుతున్న కొద్దీ మాత్రం పిచ్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బౌలర్లను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే బ్యాట్స్మెన్ను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఫీల్డర్లను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో మాత్రం గుజరాత్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ గిల్ సారథ్యంలో గుజరాత్ టీం గెలిచే అవకాశం ఉన్నదండి. కేకేఆర్ తరపు నుంచి మాత్రం చివరి వరకు పోరాడి ఓడే అవకాశం ఉందండి. గుజరాత్ టీం అభిమానులు కానీ, అలాగే కేకేఆర్ టీవీ అభిమానులు కానీ మాత్రం క్రీడా స్ఫూర్తిలో మ్యాచ్ని తీసుకోవాలి, కానీ సీరియస్గా తీసుకోవద్దని నా మనవండి.